వార్తలకు స్వాగతం. దేశంలో జరిగిన నీటి పరీక్షలో అవకతవకలు జరిగినందున విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాల అఖిలపక్షం కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశంలో జరిగిన నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగినందున విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాల అఖిలపక్షం కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఐబీ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీసీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అభినవ్ మాట్లాడుతూ నీట్ పరీక్షలు పారదర్శకంగా జరగలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు నరేంద్ర మోడీ జరిగిన తప్పిదంపై నోరు విప్పకపోవడం శోచనీయమని అన్నారు. నీటికి సంబంధించినటువంటి పేపర్లు ఈ నెల 4వ తేదీన రిజల్ట్ని విడుదల చేయడం జరిగింది. ఆ రిజల్ట్లోని కేవలం కొంతమందికి సంబంధించినటువంటి స్టేట్ ర్యాంక్గా, అదేవిధంగా దేశంలోని ఫస్ట్ ర్యాంకులుగా చూపించడం జరిగింది. ఒక 24 లక్షల మంది విద్యార్థులు నీటికి పరీక్షలు రాస్తే కేవలం కొంతమందికి మాత్రమే పరీక్షలను చూపించడం చాలా దుర్గమైన పరిస్థితి. దీంట్లో అసలు మతలబ్ ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం నీటికి సంబంధించినటువంటి పేపర్లని 30 లక్షలకి అమ్ముకొని లీకేజ్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం దేశంలో చూస్తున్నాం. దీనిపైన దేశం మొత్తం కూడా నీటిని రద్దు చేసి మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి, అదేవిధంగా నీటి పరీక్షలు 20 లక్షల మంది రాసినటువంటి విద్యార్థులకి మళ్ళీ న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వామపక్ష విద్యార్థి సంఘాలుగా పీడీఎస్ విద్యార్థి సంఘంగా నిరసన తెలియజేయడం జరిగింది. దీని సందర్భంగానే దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి సాధించి ఏదైతే లీక్ చేసిన దుండగులు ఉన్నారో వాటిని తక్షణమే శిక్షించాలని చెప్పేసి, అదేవిధంగా విద్యార్థులకు న్యాయం చేసే వరకు ఇస్తామని చెప్పేసి మా వామపక్ష విద్యార్థి సంఘాలుగా పీడీఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ఏదైతే నీట్ ఎగ్జామ్ సంబంధించి స్కామ్ జరిగిందో ఇది అత్యంత బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒకే సెంటర్లో 8 మంది కూడా నేషనల్ ర్యాంకర్లుగా మిగిలినరు. కాబట్టి ఈరోజు స్కామ్గా జరగడం అంటే, నీట్ పేపర్ లీక్ కావడం అంటే ఓన్లీ విద్యార్థుల వరకే కాదు, దేశ ప్రజలంతా కూడా ఇబ్బందులు పడే అవసరం వస్తుంది. ఎందుకంటే ఈరోజు ర్యాంకులు వచ్చిన విద్యార్థులే రేపు ఎంబీబీఎస్లుగా, రేపు డాక్టర్లుగా వచ్చి దేశంలో వైద్యం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎలాంటి అర్హత లేని వాళ్ళు డాక్టర్లు అయితే దేశ పరిస్థితి ఏంటిదని మనం అర్థం చేసుకోవాల్సిన ఉంటుంది. అదేవిధంగా పరీక్షపై నిర్వహించే నరేంద్ర మోడీ గారు ఒక పరీక్ష గురించి ఇంత చర్చ జరిగినా కూడా ఇంతవరకు కూడా నోరు మీద ఇవ్వకపోవడం అత్యంత బాధాకరమైన విషయం. అదేవిధంగా ఏదైతే నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఉన్నదో ఆ కమిషనర్ కూడా బయటకు వచ్చి ఇంతవరకు ఒక ప్రెస్ నోట్ పెట్టిన పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఈ విద్యార్థులకు భరోసాను కల్పించాల్సిన అవసరం ఉన్నది. దేశంలో ఉన్న ప్రజలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దీని మీద వెంపడే ఏదైతే నేషనల్ టెస్ట్ ఏజెన్సీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కావచ్చు, ఖచ్చితంగా నోరు మీద ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ విద్యార్థులకు ఏదైతే నరేంద్ర మోడీ భరోసా అని దేశం మొత్తం తిరిగి నరేంద్ర మోడీ విద్యార్థులకు భరోసాని ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు విద్యార్థి యువజన సంఘాలుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. లేని పక్షంలో దేశవ్యాప్తంగా అనేక పోరాటాలకు, నిరసన కార్యక్రమాలకు కూడా ఇదే విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు కలిసి ముందు పోతామని తెలియజేస్తుంది. కుటుంబ కలహాలతో కత్తితో దాడి చేసిన సంఘటన మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఎల్ఐసి కాలనీలో చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో కత్తితో దాడి చేసిన మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఎల్ఐసి కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఎల్ఐసి కాలనీలో మిట్ట సుజిత్, అతని తండ్రిపై కత్తితో దాడి చేసిన రాజేందర్ అనే వ్యక్తి సుజిత్ గొంతు కోయడంతో తీవ్ర గాయాలు, పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు. సంఘటన స్థలానికి మంచిర్యాల పట్టణ పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
పరీక్షల్లో ఆపద వస్తే నాడిపట్టే వైద్యం చేసి నాదుడే కరువయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో పేరుకే ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ పనివేళలు కానీ సమయంలో ఆపద వస్తే నాడిపట్టి వైద్యం చేసే నాదుడే కరువయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. కవ్వాల్ గ్రామం లక్ష్మీపూర్ తండాకి చెందిన నునావాస్ శిల్పాకి పురిటినొప్పులు రావడంతో జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని ఫోన్ సంప్రదించే ప్రయత్నం చేశారు, కానీ ఎవరూ స్పందించలేదు. దీంతో 108 సాయంతో ఆసుపత్రికి తీసుకువచ్చారు, కానీ అక్కడ ఆసుపత్రి సిబ్బంది ఎవరూ లేరు. చరవాణి ద్వారా సంప్రదించగా స్పందించలేదు, కానీ 108 సిబ్బంది అత్యవసరమని చెప్పడంతో వచ్చిన సిబ్బంది కానీ డాక్టర్ అందుబాటులోకి రాలేదు. దీంతో ఏఎన్ఎం మాత్రమే ప్రసవ ప్రక్రియను పూర్తి చేశారు. మారుమూల గ్రామం నుంచి కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆసుపత్రికి వస్తే డాక్టర్ అందుబాటులో లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గట్టిగా అది లక్ష్మీపతి మనం చాలా లోకల్లో ఉంటామండి. మేము డెలివరీ కేసు అని చెప్పేసి పొద్దున వస్తే మాకు ఇప్పటివరకు ఒక డాక్టర్ ఫెసిలిటీ లేదు, ఒక నర్స్ లేదు, నైట్ డ్యూటీ వాళ్ళు లేరు, ఎవరు లేరండి. ఏమన్నా అంటే మేము చేస్తాం కదా, మేము మళ్ళీ డ్యూటీలో ఉన్నామంటున్నారు. ఇదివరకు ఇంతకుముందు ఒక 2-3 సార్లు ఇలా జరిగింది. మేము లోకల్లో ఉన్న వాళ్ళం మాకు కనీసం సౌకర్యం లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఎక్స్పెక్ట్ లేకుండా మంచిర్యాల అంటున్నాను. అంత దూరం వెళ్ళేసరి వ్యక్తికి ఏమైనా జరిగితే ఎవరైనా రెస్పాన్సిబిలిటీ? మాకు ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీ లేదు. ఇప్పుడే కాదు, ఇదివరకు మా జనారం మండలానికి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఒక పేరుకి మాత్రమే, కానీ ఎవరు వచ్చినా, ఒక జ్వరానికి వచ్చినా, ఒక బీపీ పేషెంట్ అని, ఒక హార్ట్ పేషెంట్ అని ఎవరు వచ్చినా కానీ ఒక 2 ట్యాబ్లెట్ ఇచ్చి మాత్రమే పంపిస్తున్నారు, కానీ కనీస చికిత్స కూడా ఇవ్వట్లేదు. ఒకవేళ ప్రెగ్నెంట్స్ వాళ్ళకు ఐరన్ బాటిల్స్ కోసం వస్తుంటే ఇక్కడ పడుకోవడానికి వాళ్ళకి ఐరన్ ఎక్కించడానికి కూడా కనీసం ఒక బెడ్స్ కూడా చక్కగా లేవండి. ఇక్కడ ఒక 2 నుంచి 3 బెడ్స్ ఉన్నాయి. వచ్చి ఒక ప్రెగ్నెంట్ క్యాండిడేట్ వచ్చి ఒక 2-3 గంటలు వెయిట్ చేస్తే కానీ వాళ్ళకి ఐరన్ బాటిల్ ఎక్కించలేరు. మేము ఇదివరకు చాలాసార్లు వచ్చాము. ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఏ రియాక్షన్ లేదు. ఇక్కడ ఈ విషయాన్ని మాత్రం ప్రభుత్వానికి తీసుకెళ్ళి మా జనారం మండలానికి ఒక మంచి డాక్టర్ని పెట్టి ఒక మంచి ఫెసిలిటీని కలిగిస్తారని కోరుతున్నామండి. తమ్ముడిపై అన్న కర్రతో దాడి చేసిన ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలో సిసిసి టౌన్షిప్లో గాంధీనగర్లో చోటు చేసుకుంది. తమ్ముడిపై అన్న కర్రతో దాడి చేసిన ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలో సిసిసి టౌన్షిప్లో గాంధీనగర్లో చోటు చేసుకుంది. ఈ దాడిలో గాయపడిన తమ్ముడు మృతి చెందాడు. పోలీసులు స్థానిక ఎస్ఐ మాట్లాడుతూ కొంచెం రాము, కొంచెం విజయ్ అన్నతమ్ముల మధ్య మధ్యమత్తులో రాత్రి భోజనం విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని తెలిపారు. ఒకరిపై ఒకరు కర్రతో దాడి చేయడంతో కొంచెం విజయ్కి బలమైన గాయాలు అవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నస్పూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీ రైతులపై ఫారెస్ట్ అధికారులు వేధింపులు ఆపాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీ రైతులపై ఫారెస్ట్ అధికారులు వేధింపులు ఆపాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోడు భూముల రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం చెలో మంచిర్యాల కలెక్టరేట్ కార్యక్రమాన్ని ఆదివాసీ రైతు సంఘం నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అటవీ హక్కుల నియమాలు 2022ను రద్దు చేయాలని అన్నారు. వర్షాకాలంలో సాగు చేసుకుంటున్న ఆదివాసీ రైతులపై ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆరోపించారు. ఇక్కడ పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులపై ఎంపీ ఎమ్మెల్యేలు మౌనంగా ఉండడం వల్లనే అటవీ అధికారులు దాడులు చేశారన్నారు. మరోవైపు ఛత్తీస్గఢ్లో 4 లక్షల ఎకరాల ఫారెస్ట్ భూమిని ఆదానికి అప్పజెప్పారు. తెలంగాణలో కూడా అప్పజెప్పే ప్రయత్నం జరుగుతుందన్నారు. కోటపల్లి మండలంలో ఫారెస్ట్ అధికారులు ఏకంగా రైతులపై దాడి చేసి ట్రాక్టర్స్ నాగలని సీజ్ చేశారని ఆరోపించారు. పోడు సాగుదారులందరికీ హక్కుపత్రాలు ఇవ్వాలని అన్నారు. పోడు హక్కు పత్రాలు ఉన్న భూములకి ట్రాక్టర్తో దున్నుకునేలా అవకాశం కల్పించాలని కోరారు. పెట్టుబడి కోసం బ్యాంకు రుణం అందే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని తెలిపారు. గతంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకి సంబంధించిన ట్రాక్టర్లు నాగళ్ళని వెంటనే విడుదల చేసి రైతులకి అందించాలని కోరారు. పోడు జాబితాలో లేని మండలాల్ని గ్రామాల్ని పోడు జాబితాలో చేర్చి వెంటనే హక్కు పత్రాలు అందించి రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోడు రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు, తెలంగాణ రైతు సంఘం నాయకులు, కార్మిక సంఘం నాయకులు, పోడు రైతులు తదితరులు పాల్గొన్నారు. అరికట్టాలి ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం, పట్టాలు ఇవ్వాలి సాగులో ఉన్నటువంటి భూములకు, పట్టాలు ఇవ్వాలి. రచించాలి ఫారెస్ట్ అధికారుల దమనకాండ, వర్ధిల్లాలి పోడు సాగుదారుల ఐక్యత. హక్కు పత్రాల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని ఆదివాసీ గిరిజన సంఘం రచించాలి ఫారెస్ట్ అధికారుల జులుం. హక్కు పత్రాల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని పోరాడదాం. పోడు సాగుదారులకు న్యాయం జరిగేంత వరకు ఉన్న భూములపై ఫారెస్ట్ అధికారుల దమనకాండ. ఇవాళ ఈ జిల్లాలో పోడు సాగుదారులపైన, ఆదివాసీలపైన, పేదలపైన ఫారెస్ట్ అధికారుల యొక్క దౌర్జన్యం రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. వ్యవసాయ సీజన్ ప్రారంభం కాగానే ఫారెస్ట్ అధికారులు ఆదివాసీలపైన, పోడు సాగుదారులపైన వాళ్ళ యొక్క పెత్తనం చెలాయించి వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి వాళ్ళు సాగు చేసుకున్న ట్రాక్టర్లు కూడా సీజ్ చేసినటువంటిది కూడా ఉంది. ఈ మధ్య కాలంలో కోటపల్లి రేంజరు చాలా కఠినంగా, చాలా దురుసుగా ప్రవర్తిస్తూ వాళ్ళు సాగు చేసుకుంటున్న పట్ట ఉన్నటువంటి భూములను కూడా ఇలా దున్ననివ్వకుండా చేస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతంలో, తన పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంలో 99% మంది ఇప్పటి వరకు వేసవి దుక్కులు కూడా పెట్టలేదు, విత్తనం వేసే పరిస్థితి లేదు. తన యొక్క ఒత్తిడి వల్ల పట్టా ఉన్న భూములను కూడా హక్కుపత్రం వచ్చినప్పటికైనా హక్కులు లేకుండా కోల్పోతున్న పరిస్థితి ఇలా కనబడతా ఉంది. ఇప్పటికే హక్కుపత్రం ఉన్నటువంటి భూములని ఇవాళ దున్ననివ్వకుండా ట్రాక్టర్లను కూడా పట్టుకుపోయి సీజ్ చేసినటువంటి కూడా ఉంది. ఆ ఇద్దరు రైతులని హక్కుపత్రం ఉంది దున్నుతా ఉంటే వాళ్ళని తీసుకుపోయి లింగనపేట గ్రామానికి చెందినటువంటి ఆదివాసీలను తీసుకుపోయి ఒక రోజంతా బంధించి వాళ్ళని వారం రోజుల పాటు ఫారెస్ట్ ఆఫీస్ చుట్టూ తిప్పాడు. వాళ్ళు పట్టా ఉన్నది దున్నుకుంటామని చెప్పి వాళ్ళు దున్నుకోవడానికి వెళితే సూపక గ్రామానికి చెందినటువంటి ఆదివాసీలని రాత్రి అంతా గెదిమాడు వాళ్ళని. ఇదే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కోటపల్లి. అంటే ఈ రకంగా హక్కుపత్రం ఉన్నప్పటికైనా హక్కులు లేకుండా చేస్తున్నటువంటిది ఫారెస్ట్ యంత్రాంగం చేస్తూ ఉంది. ఇదంతా చేస్తూ ఉంటే రాజకీయ నాయకులకు మీరు మేము ఓట్లతో గెలిచారు కదా, మా పరాధం పట్టించుకోండి అని చెప్తే కూడా వాళ్ళు పట్టినట్టుగా ఉంటూ ఫారెస్ట్ అధికారులు చెప్తున్నటువంటి తీరుని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మీరే తప్పు చేస్తున్నారట, మీరు అడవిని ధ్వంసం చేస్తున్నారట అని చెప్పి మందలిస్తున్నారు తప్ప ఫారెస్ట్ వాళ్ళ తీరుని మాత్రం వాళ్ళు మందలించట్లేదు. అందుకోసమనే ఫారెస్ట్ వాళ్ళ యొక్క ఒత్తిడి వల్ల ఆదివాసీలు, పేదలు పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నారు. ఆదివాసీలు సాగు చేసుకునేటువంటి భూములకి ఇవాళ బ్యాంక్ అధికారులు లోన్ ఇవ్వట్లేదు. మాకు హక్కుపత్రం ఇచ్చింది కదా, ప్రభుత్వం కూడా లోన్ ఇస్తానని చెప్పి చెప్పింది, రైతు బంధు వస్తూ ఉంది, మరి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడితే బ్యాంక్ అధికారులు ఎక్కడ కూడా మేము ఇవ్వము, మాకు అధికారం మాకు ఇవ్వలేదు, నేరుగానే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అందుకోసమనే పంట పెట్టుబడి సహాయం కోసం వీళ్ళందరూ కూడా ప్రైవేటు వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి అప్పులు తీసుకొని వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ ట్రాక్టర్లతో దున్నకపోతే రైతు పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి
పెద్ద ఎత్తున రైతులందరూ కదిలి వచ్చారు. కాబట్టి హక్కుపత్రం ఉన్నటువంటి భూములన్నిటి కూడా ట్రాక్టర్లతో దున్నుకొనివ్వాలి. అలానే హక్కుపత్రం లేనటువంటి భూములకి హక్కుపత్రాలు ఇవ్వాలి. ఇవాళ హక్కుపత్రం ఉన్నటువంటి భూములన్నిటికీ కూడా బ్యాంకులో ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారిని, మరి ఫారెస్ట్ డిఎఫ్ఓ గారిని, ప్రభుత్వ యంత్రాంగాన్ని మేము కోరుతా ఉన్నాం. మంచిర్యాల జిల్లాలో ఉన్న మారుమూల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఆదివాసీ ప్రజలు, గిరిజనేతర పేదలు తరలి వచ్చారు మంచిర్యాల కలెక్టరేట్ కార్యాలయానికి. బాగా దాడులు పెరుగుతూ ఉన్నాయి రైతుల మీద. ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు అమలు కావటం లేదు. వాటిని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అరకల్ని తీసుకుపోయి అరెస్ట్ చేశారు. కోటపల్లి దగ్గర ఎఫ్ఆర్ఓ గారు అరకలతో దున్నుతుంటే కూడా వ్యవసాయం అరకలు తీసుకుపోయారు, తర్వాత ఎడ్లు వదిలేశారు. ఇవాళ అరకలు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. ట్రాక్టర్లు పెట్టి దున్నద్దు అంటున్నారు. ఎందుకంటే హక్కుపత్రాలు ఇచ్చిన భూముల మీద ట్రాక్టర్లతో దున్ననీయరట. 4-5 ట్రాక్టర్లు ఎఫ్ఆర్ఓ ఆఫీసులో సీల్ చేసి పెట్టారు. అవి తుప్పుబట్టిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మోటార్ బైకు, ఈయన పేరు బాగాల సమ్మయ్య, పొలంలో ఉన్న మోటార్ బైక్ను కూడా పట్టుకుపోయారు. మోటార్ బైక్ని తీసుకుపోయి అరెస్ట్ చేశారు. ఎంత విచిత్రంగా ఉంది చూడండి దాడులు జరుగుతున్నటువంటి తీరు. హక్కుపత్రాలు ఇస్తాము సాగులో ఉన్న వాళ్ళందరికీ అని చెప్పేమో ప్రభుత్వం ఎన్నికల ముందు పార్టీలన్నీ వాగ్దానం చేసినాయి. ప్రభుత్వం ఈరోజు ఏమన్నారంటే అందరికి ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు కూడా రోడ్ మ్యాప్ ప్రకటన చేయలేదు. రోడ్ మ్యాప్ ప్రకటన చేయటం అంటే అర్థం ఏంటంటే మళ్ళీ దరఖాస్తులు తీసుకోవాలి, గ్రామ కమిటీలు కూర్చోబెట్టాలి, లబ్ధిదారులను ఎంపిక చేయాలి, వాళ్ళందరికీ కూడా హక్కుపత్రాలు ఇవ్వాలి. అదేం ఇవ్వకుండా ఈరోజు అందరి మీద కూడా దాడులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ధ్వంసం చేశారు ఫారెస్ట్ వాళ్ళు. అక్కడ భీమన్న దేవర గద్దె ఉంటుంది, ఆ గద్దెని అక్కడ ఉన్న ఇళ్ళని కూల్చి పడేశారు తపాలపూర్ దగ్గర. కాబట్టి దాడులు అనేవి ఏ రూపంలో జరుగుతున్నాయి, నోరు లేని వాళ్ళు ఆదివాసీలు వాళ్ళకేం తెలవదని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఆదివాసీలు అంటే కొమరం భీం వారసులు, రామ్జీగోండ్ వారసులు, సమ్మక్క సారక్క వారసులు అనే సంగతి ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అర్థం కావట్లేదట్టుంది. అదేవిధంగా ఇంకోవైపు ఏమో అరవింద సింగ్ అనే ఆయన ఒక ఎఫ్ఆర్ఓ ఉన్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎంపీలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు మీరందరూ కూడా దీనికి బాధ్యత వహించాలి. ఫారెస్ట్ వాళ్ళు ఈ దాడులు చేయడానికి కారణం ఎవరంటే ఇక్కడున్న రాజకీయ నాయకులు. ఎందుకంటే రాజకీయ నాయకుల యొక్క అండ లేకుండా వాళ్ళు వీళ్ళని నిరోధించకుండా ఉంటే వాళ్ళు ఆ రకంగా వచ్చేదానికి అవకాశం లేదు. కలెక్టర్ గారికి ఇచ్చిన దరఖాస్తులన్నీ కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళని పరిష్కృతి కింద వాళ్ళందరికీ కూడా రసీదు ఇవ్వాలని మేము కోరుతున్నాం. హక్కుపత్రాలకి మళ్ళీ ఎంపిక చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈ ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నే లోపల కనుక ఈ ప్రభుత్వం కనుక ఈ చర్యలు చేపట్టకపోతే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల యొక్క నిరసనను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా గమనంలో పెట్టుకోవాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తూ ఉందంటే మన ఛత్తీస్గఢ్లో చూస్తున్నాం మనం 4.5 లక్షల ఎకరాల అడవిని అదానికి ఇచ్చేశారు. రేపొద్దున ఇక్కడ కూడా ఇవ్వడానికి సిద్ధమవుతా ఉన్నారు. అడవిలో ఉండే జంతువులు ఏం కావాలా, మనుషులు ఏం కావాలా, రైతులు ఏం కావాలి, పర్యావరణం ఏం కావాలా, చెట్లు ఏం కావాలా, అదంతా కూడా మైనింగ్ పేరు మీద అని చెప్పి నరికేయడం కోసం హస్డే జంగిల్ని 4.5 లక్షల ఎకరాల అడవిని ఇచ్చారు. ఆ రకం కేంద్ర ప్రభుత్వం మోడీ నాయకత్వంలో కూడా పెద్ద ఎత్తున ఆదివాసీల మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దాడుల్ని ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల కులగణన చేపట్టిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల కులగణన చేపట్టిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ వద్ద జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్షని చేపట్టారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో అధికారంలోకి రాగానే బీసీ కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ 42% పెంచుతామని హామీ ఇచ్చిందని, కానీ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయినా కూడా ఇప్పటి వరకు ఈ కులగణన చేయలేదని ఆరోపించారు. అంతేకాకుండా రాష్ట్ర జనాభాలో 56% ఉన్న బీసీలకి స్థానిక సంస్థల్లో కేవలం 18% రిజర్వేషన్లు అమలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, బీసీ కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలని పేర్కొన్నారు. లేదంటే రాబోయే రోజుల్లో ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గుమ్మల శ్రీనివాస్, నాయకులు తులా మధుసూదన్, కర్ణ లచ్చన్న తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో జరిగినటువంటి బీసీ డిక్లరేషన్ సభలో మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టి స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు 42% పెంచి వాటిని ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరిస్తా అని చెప్పి హామీ ఇచ్చింది.
మరి మేము అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే బీసీ కులగణన చేస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి అధికారం చేపట్టి 6 నెలలు అవుతున్నా ఇప్పటికీ వాటి మీద మీనంబీసా లెక్కబెడుతుందే తప్ప మరి స్పష్టమైన వైఖరితోని కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పి భావిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర జనాభాలో 56% బీసీ జనాభా ఉంటే స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు కేవలం 18% అమలవుతుందంటే ఇది పూర్తిగా బీసీలపై వివక్ష కుట్రగా భావిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు 50% పెంచి వాటిని వర్గీకరణ చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు నడుస్తున్నప్పటికీ మా న్యాయమైన డిమాండ్, మా ఆకాంక్ష, మా ప్రజాస్వామిక వాటా ఇవ్వడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు మరి మా జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించకపోవడం అంటే ఇది పూర్తిగా బీసీలపై కుట్రగా భావిస్తా ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందో ఆ అంశాన్ని చూచా తప్పకుండా స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు ఏదైతే వాళ్ళే ప్రకటించిందో 42% రిజర్వేషన్లు పెంచి వర్గీకరణ చేస్తా అని చెప్పి హామీ నిలబెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ అంశాన్ని బీసీ సమాజం ముందు దృష్టికి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో ఈ అంశాన్ని నెరవేర్చకుంటే ఈ అంశం మీద ఉద్యమం చేసి కాంగ్రెస్ పార్టీని బీసీ సమాజం ముందర దోషిగా నిలబెట్టక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఉదంపూర్ డిక్లరేషన్లో బీసీలకు న్యాయం చేస్తామన్నది. కామారెడ్డి తెలంగాణలో బీసీ డిక్లరేషన్లో బీసీలకు మేము అత్యధిక సీట్లు ఇస్తామన్నారు. కానీ వల్ల కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి హామీని కట్టేయటం ఉంచింది. కనీసం ఇప్పటికైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా 50% ఉన్న బీసీలకు 47% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మా యొక్క డిమాండ్ ఏదైతున్నదో దాన్ని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ సంఘాలన్నీ కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి సందర్భం. ఇప్పటికీ దురదృష్టం ఏంటంటే చట్టసభలకు పోనటువంటి జాతులు కులాలు ఇప్పటికీ ఉన్నాయి. చట్టసభలకు పోనటువంటి కులాలు, శాసనసభకు పోనటువంటి కులాలు ఉన్నాయి. కనీసం స్థానిక సంస్థలన్నా ఆ కులాలకు ఏబిసిడి వర్గీకరణ చేసి వాళ్ళకి అవకాశాలు రావాలనే ఆలోచనతో ఇవాళ బీసీ సంఘ నేతలందరం కూడా ఇక్కడికక్కడ ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నాం. ఎన్నికల సమయంలో బీసీలను మేము భుజాన ఎత్తుకొని వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఎన్నికలైన తర్వాత భుజం మీదకి తీసి కింద పడేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బీసీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలుగా ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారు. బీసీలను జెండాలు మోసేటువంటి కార్యకర్తలుగా వాడుకుంటున్నారు. బీసీలతో గులాంగిరి చేయించుకుంటున్నారు. బీసీలను కేవలం బానిసలుగానే చూస్తున్నారు తప్ప బీసీలకు రాజ్యాధికారంలో స్థానం కల్పిస్తలేరు, వాళ్ళను భాగస్వాములను చేస్తలేరు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కారు ఈ రాష్ట్రంలో కులగణన బీసీ కులగణన చేపట్టి వెంటనే ఏబిసిడి వర్గీకరణ చేసిన తర్వాతనే ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి అన్ని కులాల వారికి కూడా ఈ ఎన్నికల్లో భాగస్వామ్యం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ కార్యక్రమం చేసుకోకపోతే మాత్రం బీసీలంతా ఏకమై ఈ యొక్క నడిపిస్తున్న పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పేటువంటి సందర్భం కూడా వస్తుందని హెచ్చరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో జరిగినటువంటి బీసీ డిక్లరేషన్ సభలో మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టి స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు 42% పెంచి వాటిని ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరిస్తా అని చెప్పి హామీ ఇచ్చింది. మరి మేము అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే బీసీ కులగణన చేస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి అధికారం చేపట్టి 6 నెలలు అవుతున్నా ఇప్పటికీ వాటి మీద మీనంబీసా లెక్కబెడుతుందే తప్ప మరి స్పష్టమైన వైఖరితోని కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పి భావిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర జనాభాలో 56% బీసీ జనాభా ఉంటే స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు కేవలం 18% అమలవుతుందంటే ఇది పూర్తిగా బీసీలపై వివక్ష కుట్రగా భావిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు 50% పెంచి వాటిని వర్గీకరణ చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు నడుస్తున్నప్పటికీ మా న్యాయమైన డిమాండ్, మా ఆకాంక్ష, మా ప్రజాస్వామిక వాటా ఇవ్వడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు మరి మా జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించకపోవడం అంటే ఇది పూర్తిగా బీసీలపై కుట్రగా భావిస్తా ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందో ఆ అంశాన్ని చూచా తప్పకుండా స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు ఏదైతే వాళ్ళే ప్రకటించిందో 42% రిజర్వేషన్లు పెంచి వర్గీకరణ చేస్తా అని చెప్పి హామీ నిలబెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ అంశాన్ని బీసీ సమాజం ముందు దృష్టికి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో ఈ అంశాన్ని నెరవేర్చకుంటే ఈ అంశం మీద ఉద్యమం చేసి కాంగ్రెస్ పార్టీని బీసీ సమాజం ముందర దోషిగా నిలబెట్టక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఉదంపూర్ డిక్లరేషన్లో బీసీలకు న్యాయం చేస్తామన్నది. కామారెడ్డి తెలంగాణలో బీసీ డిక్లరేషన్లో బీసీలకు మేము అత్యధిక సీట్లు ఇస్తామన్నారు. కానీ వల్ల కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి హామీని కట్టేయటం ఉంచింది. కనీసం ఇప్పటికైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా
55% ఉన్న బీసీలకు 47% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మా యొక్క డిమాండ్ ఏదైతున్నదో దాన్ని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ సంఘాలన్నీ కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి సందర్భం. ఇప్పటికీ దురదృష్టం ఏంటంటే చట్టసభలకు పోనటువంటి జాతులు కులాలు ఇప్పటికీ ఉన్నాయి. చట్టసభలకు పోనటువంటి కులాలు, శాసనసభకు పోనటువంటి కులాలు ఉన్నాయి. కనీసం స్థానిక సంస్థలన్నా ఆ కులాలకు ఏబిసిడి వర్గీకరణ చేసి వాళ్ళకి అవకాశాలు రావాలనే ఆలోచనతోటి వాళ్ళ బీసీ సంఘ నేతలందరం కూడా ఎక్కడికక్కడ ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నాం. ఎన్నికల సమయంలో బీసీలను మేము భుజాన్ని ఎత్తుకొని వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఎన్నికలు అయిన తర్వాత భుజం మీదకి తీసి కింద పడేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బీసీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలుగా ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారు. బీసీలను జెండాలు మోసేటువంటి కార్యకర్తలుగా వాడుకుంటున్నారు. బీసీలతో గులాంగిరి చేయించుకుంటున్నారు. బీసీలను కేవలం బానిసలుగానే చూస్తున్నారు తప్ప బీసీలకు రాజ్యాధికారంలో స్థానం కల్పిస్తలేరు, వాళ్ళను భాగస్వాములను చేస్తలేరు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కారు ఈ రాష్ట్రంలో కులగణన, బీసీ కులగణన చేపట్టి వెంటనే ఏబిసిడి వర్గీకరణ చేసిన తర్వాతనే ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి అన్ని కులాల వారికి కూడా ఈ ఎన్నికల్లో భాగస్వామ్యం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేసుకోకపోతే మాత్రం బీసీలంతా ఏకమై ఈ యొక్క నడిపిస్తున్న పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పేటువంటి సందర్భం కూడా వస్తుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ 4వ వార్డులోని బేతల్లవాడ, నల్లగొండ పోచమ్మవాడ మిషన్ భగీరథ మంచినీటి వాటర్ ట్యాంకు ఆ వార్డు కౌన్సిలర్ రేవెల్లి మహేష్ శుభ్రం చేయించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ 4వ వార్డులోని బేతలవాడ, నల్గొండ పోచమ్మవాడ మిషన్ భగీరథ మంచినీటి వాటర్ ట్యాంక్ స్ట్రెంత్ దృష్ట్యా ముందస్తుగా ట్యాంక్ లోపల మున్సిపల్ సిబ్బందితో క్లీన్ చేపించిన ఆ వార్డు కౌన్సిలర్ రేవెల్లి మహేష్ నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై ఎస్ఎల్ఎన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.